వచ్చారు మీరు ఇడికి? ఎన్ని గంటలకు వచ్చారమ్మా? రెండు అవుతుందా? దేని గురించి వచ్చారమ్మా? యూరియా కోసమా? పొద్దుగా 10 గంటలకు వచ్చారు. ఎన్ని రోజులు తిరగబట్టి? యూరియా వస్తానికి రోడ్లు అయినాయి అన్నారా? వ్యవసాయం కోసం రోజు చెప్తారా? వేములకొండ విలేజ్ ఒలిగొండ మండల్, అది కూడా ఒకటే బస్తానా? నీకు ఎంత ఉన్నది మరి? ఉన్నది కానీ ఇచ్చేది ఒకటి. నీకు కావాల్సింది ఎంత? నీ అవసరం 30 దాకా కావాలి కానీ ఒకటే. నీకెంతమ్మా? 4 ఎకరాలు ఉంది. నీకెంత అవసరం ఉన్నది? 8 బస్తాల వరకు. మరి ఒకటే ఇస్తారటగా. మరి ముఖ్యమంత్రి ఏమో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి, మొత్తం బఫర్ స్టాక్ ఉంది, చాలా ఉన్నది, రైతులు పని లేక సినిమా టికెట్ల కాడ నిలబడ్డట్టు ఉట్టిగా నిలబడతారు, ఆఖరణ కూడా గట్లే వస్తుందని చెప్పి మరి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. నిన్ననే మాట్లాడిండు. గదికి అనుకుందామనే వచ్చిన, వీడి దానికి వచ్చినంత దూరం వచ్చిన. అసలు నిజం ఏంటిదని చెప్పారు ముఖ్యమంత్రి. చెప్పేది నిజమా? మరి మీరు తినేదాకా వచ్చి కూర్చుంటారా? ఆ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు వాడోడు వీడోడు మాట్లాడుతున్నారు. అది కూడా ఎన్ని రోజులే? మీరు ఎన్ని రోజులే రాబట్టి? 15 రోజుల నుంచి తిరుగుతురా? రోజు రేపు వస్తుంది, రోజు రేపు వస్తుంది, రోజు రేపు వస్తుంది అని లోడ్ దించిన ఒకటే బస్సు ఇస్తుంది. అది ఏ ముట్లకు లేకుండా వాయిస్ నిలబడుతుంది మంచిగా. పొట్టకు వచ్చినాక వేస్తే ఒడ్లు పంటాయా? పొట్టకు వచ్చినాక వేస్తే ఒడ్లు పండాయి. 15 రోజులు అట్టింట్లో బట్టి 15 రోజులు అయితే ఇంత దూరే. ఇక 15 రోజులు అయితే ఇంత దూరే. వేసేం లాభం? రైతు పంటకు వచ్చిన పొట్టకు వచ్చినాక వేసినాక దండుగానే. మరి మీరు బండి కూడా మాకు భూమి ఎట్లా? పట్టణంలో ఉండేటోళ్ళం మేము, సోకుల పడి తిరిగేటోళ్ళం. మరి ఆ ముఖ్యమంత్రి భూమి వాడు పెట్టాలి. మరి ఆయన చెప్తుండగా, ఆయన చెప్తున్నాడు, ఒకటే చెప్తున్నాడు. ఆయన అయితే వస్తున్నా అని వచ్చిండు. వస్తే ఏమ్మా మీరు ఏమైనా చెప్తారా? ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు కదా నాయన, రేవంత్ రెడ్డి గారు, మీరు చెప్పారు కదా మాట్లాడవచ్చు. వీడికి వచ్చాం మాట్లాడితే అవుతాడు. ఆయన అవతారం ఏందో పడితే ఆయన వ్యవహారం అవుతాడు. మేము మొట్ట కుడుతున్నాం 10 రోజులు. బూతులు కాకుండా మాట్లాడు. బూతులు కాదు, అది చెప్తాడు కొడతాం. బూతులు కాదు, బస్సులు పెట్టిండు ఆడోళ్ళకు గుద్దుకుంటారు బస్సులలో. మనిషి ఈ రైతులకు ఇబ్బంది ఉంది. నాటు పెట్టేది ఎందుకు? ఈ జనం ఇట్లా సంచికి 1500 కొట్ల సంవత్సరం. మరి ఇక మంది వేస్తానికి ఊరియలేదా? సాయంత్రం చెప్పరాదు, ఒకసారి పేపర్కి ఇచ్చేది అట్లా రావాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్పిండంటే, మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఆయన బీజేపీ లీడర్ ఉన్నాడు కదా వకీల్ సాబ్ అని, ఆయన వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఒక వీడియో వచ్చింది. బొచ్చడు యూరియా పాడైంది, బఫర్ స్టాక్ ఉంది, స్టాక్ ఎక్కువ ఉన్నది, కావాలని వాడోడు వీడోడు మాట్లాడుతున్నాడు ఇదంతా అని మాట్లాడిండు. ఇగో నా దగ్గర ఉన్నది, నేను వినిపిస్తా, మీ అందరికి వినిపిస్తా. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండు మరి నిజమేంది తెలుసుకుందామని చెప్పి నేను ఇంత దూరం వచ్చిన. ఇగో నేను ఇప్పుడే చూపిస్తా, ఆయన మాట్లాడి జర ఒకసారి చూపిర్రి, జర ఇన్నూరు ఒక్కసారి మీరు.
అడ్డమైన ఫియర్ సైకాసిస్ లేపుతున్నారు. అంటే జనం ఉట్టిగా అనవసరంగా భయభ్రాంతులు చేస్తున్నారు. మన దగ్గర స్టాక్ చాలా ఉన్నది. రైతులు సినిమాల వాళ్ళక్కడ టికెట్లు కొన్నట్టు ముంగడానికి వస్తుంది, ఎన్నుకోనికి కూడా వస్తుంది. వాళ్ళకి ఓపిక లేక మాట్లాడుతున్నారు. వాడోడు వీడోడు ఆడిడా అని చెప్తున్నాడు. మరి ఎంతవరకు నిజం ఇది? మరి ముఖ్యమంత్రి చెప్పిందే మరి చెప్పాలి. అదే అనుకొని అరుచుకొని పోదామని వచ్చిన పట్నంకి వెళ్ళి అదే అడుగుతున్నా. మరి ఆయన ముఖ్యమంత్రి చెప్పాలి కదా. వీళ్ళొక అబద్ధ మాటలతోని దొంగ మాటలు తోటి జనాన్ని మొత్తం బయట అందరికి ఏం చెప్తుందంటే మొత్తం ఇక బయట రాష్ట్రాలకు చాలా ఎలుగుతాందని చెప్పి బీహార్ దాకా పోయి ఎన్నికలలో పోయి ఆయన తిరుగుతాడట. ఆడ ఇక్కడ మనం చాలా మంచిగా ఉన్నాం అని చెప్పి చెప్తున్నాడ. మరి జనం ఎందుకు తినరగక మరి రోడ్ల మీద మీరు ఏందది ఇట్లా సంచులు పెట్టుకొని చెప్పులు పెట్టుకొని ఉంటే కావాలని బదనాం చేస్తారు నన్ను అని చెప్తుండు. మరి ఆయన అందుకే మరి ఇంత నిజం ఉందా అబద్ధం ఉందా అని ఇంటవానే. సరే నేను బూతులు వద్దని చెప్తున్నా, వాళ్ళు మాట్లాడిస్తలేం కానీ చెప్పులతో కొడతారట నిన్ను. రా ఇడికి రా, ఒలిగొండ కాడికి రా, ఇడికి రా, వెంకటాపురం కాడికి, వేములకొండకు రా, వస్తే నీకు అసలు సంగతి తెలుస్తుంది. ఆయన ఏం చెప్తున్నా, అరే ఈ భూమిలోకెళ్ళి బువ్వ పుట్టించి నీనాసంటోళ్ళు అందరికీ అన్నం పెడుతున్నారా వీళ్ళ మీద పట్టుకొని నువ్వు ఈ వాడు వీడని మాట్లాడి తినదరగక ఆడిడ వాడోడు వీడోడు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మాటలు బంద్ చేయి. జనం ఇగో ఈ గోసలు తీర్చు. ఫస్ట్ నువ్వు వచ్చి వీళ్ళకి ఎంత కావాలో అంత యూరియా, అవసరం ఉన్నంత యూరియా నీ దగ్గర ఉన్నదంటున్నావు కదా. మరి దాచిపెట్టుకుంటున్నా మీరు ఎక్కడన్నా బ్లాక్ దందాలు చేసేందుకేమో దాచిపెట్టుకుంటున్నా. నీ నోటితోనే చెప్పినావు కదా. మరి నీ మంత్రులు ఎవడన్నా దాచిపెట్టుకుంటుండా, గోడౌన్లలో దాచిపెట్టుకుంటుండా. మరి వీళ్ళేమో ఇక్కడ రోజు 15 రోజుల నుంచి వస్తున్నారు పోతున్నారు. ఇవాళ వచ్చిందట తలా ఒక్కటే కదా ఇస్తా అంటున్నది కూడా. కల్లంలా మెతుకులు ఉంటేనే మనకి ఇంత పువ్వ దొరుకుతుంది. కలుపు ముక్కలు తీసినట్టు నీయసొంటోళ్ళ మర్మం తెలియదు పాపం. వాళ్ళకు తెలియక ఈ అమాయకులను పట్టుకొని నువ్వు ఇంకోటి నీ భాష బంద్ చేయి. నువ్వు మాట్లాడితే వాడు వీడని మాట్లాడుతున్నావు, రైతుల గురించి మాట్లాడితే మళ్ళీ చెప్పుకుంటావు నేను రైతు బిడ్డ, నాకు వ్యవసాయం తెలుసు అని. మన్ను తెలుసు నీకేం తెలియదు, వ్యవసాయం తెలియదు, మన్ను తెలియదు. నువ్వు రైతులను కూడా వాడు వీడని మాట్లాడు బంద్ చేయి. ఇంకోటి అబద్ధాలు బంద్ చేసి వీళ్ళకు వెంటనే మొత్తం తెలంగాణ రైతాంగాన్ని మొత్తం కాపాడాల్సిన అవసరము బాధ్యత నీకున్నది. నీకు ముఖ్యమంత్రి పదవి కూడా అందుకే ఇచ్చిండ్రు. వీళ్లకు నీ అబద్ధాలు బంద్ చేసి దొంగ మాటలు లంగ మాటలు బంద్ చేసి వీళ్లకు యూరియా బస్తాలు వెంటనే వచ్చేటట్టు చూడు. నువ్వు మనిషి అయితే, నువ్వు అన్నం తినేటప్పుడు నువ్వు అయితే అంతేనా? అంతే కదా, అంతేగా నిజం చెప్తున్నా లేదా? అబద్ధాలు అయితే బంద్ చేయి మొత్తం. ఫస్ట్ నువ్వు అబద్ధాలు బంద్ చేయి. రా, లేకపోతే ఇక్కడికి రా. మీ వాళ్ళు ఉన్నాడు కదా, ఎమ్మెల్యేని పంపిస్తావా, నీ మంత్రిని పంపిస్తావా, పంపించాడు చూడు అని చెప్పు. మరి రైతులు తినదరక కూర్చున్నాయిడా పొద్దుడికెళ్ళి దేనికి పడిగాపులా కాస్తుర్రో ఈ జనం వస్తే చెప్తారు. మాట్లాడతారా, చెప్పులతో కొడతారా, చెప్పుల దండలేస్తారా, దండన ఏం దండన వేస్తారో వాళ్ళ చేతులలో ఉన్నది. నువ్వు రాయిడికి తెలుస్తుంది. అవసరాలు అయిపోయినాయి.